ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుడు ఈ దినము దేవుని వాక్యం వినేదానికి తరుణాన్ని మనకు అనుగ్రహించినందుకే దేవాది దేవుని ఎంతగానో స్తుతించి గణపరచవలసిన వారమై ఉంటున్నాం. ఈ దినం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయుందును అంటున్నాడు. I will be with you as I was with Moses. मैं मूसा के संग रहा वैसे ही तेरे संग भी रहूंगा. కాబట్టి ఇక్కడ గమనించండి, మోషే తోడుగా ఉన్న దేవుడే. మోషే తరువాత నాయకత్వానికి యెహోషువ వచ్చాడు. యెహోషువతో అంటున్నాడు, మోషేకు తోడుగా ఉన్నట్లుగా ఆ దేవుడే వింటున్న శ్రోత నీకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండే దేవుడు, అది చాలా అవసరం. అయితే ఆయన తోడుగా ఉంటే మనకెంతో ఆశీర్వాదం. అందుచేతని నిర్గమకాండములో 3వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న ఆ నిశ్చయముగా నేను నీకు తోడయున్నాను, నిశ్చయముగా అంటున్నాడు. అంటే అనుమానం అనేది లేదు. నిశ్చయముగా ఆయన తోడుగా ఉండి నడిపించేవాడు. ద్వితీయోపదేశకాండం 31లో నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఈ దినమంతా మీ పనిబాట్లో, మీ కుటుంబ జీవితాల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించుట చాలా అవసరమైంది. అయితే ఆయన తోడుగా ఉండి నీకు ముందు నడుస్తాడు. అయితే ముందు నడుస్తున్నా అంటే అర్థం ఏమిటి? ప్రతి ఆటంకాన్ని తొలగిస్తాడు. అయితే నీ ముందున్న అడ్డులన్నీ తొలగించేవాడు. ఇశ్రాయేలు సైన్యానికి ముందుండి నడిపించిన దేవుడు నీకు కూడా, నీ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దినం వింటున్న శ్రోతలందరినీ మీరు నడిపించండి. మీరు వారికి ముందుగా ఉండి జరిగించమని, మీకే మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.